నాకు చెప్పేంత అనుభవం లేదు. మరి నాకంటే బాగా అన్ని విషయాలు తెలిసిన వారు అందరూ ఉన్నారు. మరి దేవుడు నాకు ఇచ్చిన సమయంలో మరి నాకు ఇచ్చిన తలంపులను కొన్ని చూసుకొని మరి మన యొక్క జీవితంలో ముందు కొనసాగదాము. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన పాదాలకు మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు, ఈ రాత్రి సమయంలో తండ్రి మేము ఇలా చేరి ఉంటుండగా తండ్రి మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, బలపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాం నాయన. ఇప్పుడు మేము మీ మాటలు పంచుకొని పోవచ్చునుగా తండ్రి మీరు మాతో ఉండండి నాయన. ప్రభా దేవానైనా ప్రభా మీరు మాతో మాట్లాడండి తండ్రి, మమ్మల్ని బలపరచండి అయ్యా. దేవా ఒట్టి మాటలు కాని మాటలు నైనా ఏవి రాకుండా తండ్రి ఈ సమయంనైనా ప్రభా దేవా మీకోసం నైనా మేము ఉపయోగించడానికి తండ్రి మీ మాటలనైనా ప్రభా విని నైనా ప్రభా వాటిని అర్థం చేసుకున్నటువంటి కృప మీరు మాకు దయచేయమని సహాయం చేయమని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈరోజు వాక్య భాగం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనము. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దిమోనుసియు, దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు నుండిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దిమోనుసియు, దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. ఇక్కడ మనం ఈ భాగం అంతా చూసుకున్నట్లయితే ఈ 17వ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే మరి ఇక్కడ మనము ఈ అపోస్తుల కార్యంలో మరి పౌలు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్న క్రమంలో 17వ అధ్యాయము మొదటి వచనంలో చూసుకున్నట్లయితే పౌలు అపోల్లోనియ పట్టణంల మీదుగా తెస్సలోనికకు వచ్చెను. పౌలు తెస్సలోనిక పట్టణంకి వచ్చాడు, అక్కడ సువార్త చెప్పాడు. అక్కడ అనేక మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతోనూ కలుసుకునేరి. తెస్సలోనికలో దేవుని సువార్త చెప్పాడు, అక్కడ అనేక మంది దేవుణ్ణి విశ్వసించారు. అయితే అక్కడి నుంచి మరలా పౌలును పట్టుకోవాలని మరి అక్కడ కొన్ని 6వ వచనంలో చూసుకున్నట్లయితే పౌలును అక్కడ వాళ్ళు పట్టుకొని మరి సభకు అప్పగించాలని చూసినప్పుడు అక్కడ నుంచి పౌలును పంపించి వేసినప్పుడు తర్వాత మళ్ళీ పౌలు ఎక్కడికి వచ్చారంటే బెరయాకు వచ్చారు. బెరయాకు వచ్చిన తర్వాత అక్కడ కూడా దేవుని సువార్త చెప్పి తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే ఏథెన్స్లోకి వచ్చారు. ఏథెన్స్లోకి వచ్చినప్పుడు అక్కడ మరి ఏథెన్స్ అని అనగానే మరి పూర్వము మరి పుస్తకాలలో చూసుకున్నట్లయితే గ్రీస్ దేశానికి రాజధానిగా ఏథెన్స్ ఉందన్నమాట. చాలా మంది జ్ఞానవంతులు కలిగిన వారందరూ ఆ ఏథెన్స్ పట్టణంలోనే ఉన్నారనమాట. మనం కొంతమంది చూసుకున్నట్లయితే తత్వవేత్తలు కొంతమంది ఉంటారు, అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో, పైథాగరస్, ఇంకా చాలా మంది ఇటువంటి తత్వవేత్తలందరూ ఆ ఏథెన్స్ లోనే ఉన్నవారనమాట. అయితే ఆ కొంతమంది ఏం చెప్తారంటే పెద్దలు, ఆ ఏథెన్స్ పట్టణం అనేది జ్ఞానుల నివాసము, అంటే జ్ఞానవంతులు ఉండేటువంటి ఆ పట్టణము అని చెప్పేవారనమాట. అయితే ఇక్కడ ఈ ఏథెన్స్ లో పౌలు సువార్త చెప్పడానికి అక్కడికి వచ్చారు, ఆ ప్రదేశానికి వచ్చారు. అక్కడ మనం 16వ వచనం చూసుకున్నట్లయితే పౌలు ఏథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. మరి పౌలు సువార్త ప్రకటించుకుంటూ వస్తున్నారు, ఏథెన్స్ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు ఆ ఏథెన్స్ లో ఎలా ఉంది అంటే అది విగ్రహములతో నిండి ఉంది, విగ్రహారాధనతో నిండి ఉంది. మరి ఏథెన్స్ అనే పేరు కూడా ఎలా వచ్చిందంటే ఎతీనా అనే ఒక దేవత పేరు మీదుగా ఆ ప్రాంతానికి ఏథెన్స్ అని పెట్టారంట, ఎతీనా అనే ఒక దేవత పేరు మీదుగా. మరి
ఈ అక్కడ కింద వచనంలో చూసుకున్నట్లయితే 18వ వచనంలో ఎపికూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకునేరి. అతడు యేసుని గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతన్ని వెంటబెట్టుకొని అరే యోపోగను సభ యొద్దకు తీసుకొని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా అని ఇట్లా ఈ పౌలుని ఏం చేశారంటే అక్కడ కొంతమంది జ్ఞానులు, ఎవరు, ఎపిక్యూరీలు మరియు స్తోయికులు, వీళ్ళు ఏం చేశారంటే అక్కడ పౌలుని అక్కడ పట్టుకొని పౌలుని ఇక్కడ నువ్వు విరోధమైన బోధ, వ్యతిరేకమైన బోధ చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి పౌలును హేళనగా ఎగతాళిగా మాట్లాడుతున్నట్లు మనము ఈ భాగం అంతా చూసుకోవచ్చు అనమాట. ఈ 17వ అధ్యాయం 16 నుంచి ఇలా చదువుకుంటూ వస్తే అవన్నీ మనం అక్కడ గమనించవచ్చు. ఇక్కడ నేను ఈ ఎపిక్యూరీలు ఈ స్తోయికులు ఎవరు అని కొంచెం వ్యాఖ్యానంలో చూసినప్పుడు నాకు కొంచెం సమాచారం దొరికింది. ఈ ఎపిక్యూరీలు అంటే ఎవరంటే వీరు క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలకు ముందు ఈ ఎపిక్యూరీస్ అనే విధానాన్ని తీసుకొచ్చారంట. వీరేం చేశారంటే వీళ్ళ బోధ ఏంటి, వీళ్ళ విధానం ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే వీరేమంటారంటే దేవుడు ఉన్నాడని, దేవుడే సృష్టికర్త అని వీళ్ళు అసలుకి నమ్మరు ఈ ఎపిక్యూరీలు అనేవారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రపంచం అంతా అకస్మాత్తుగా జరిగిపోయింది అంటే అసలుకి మన దగ్గరకు వచ్చేసరికి మన విశ్వాసం అంత గట్టిగా ఉంటుందా, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కొన్ని ఒకవేళ మనకు వచ్చినప్పుడు మనం ఇంత స్థిరంగా ఉంటామా అని నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఇక్కడ ఆమెకున్న పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని యందు ఆమెకున్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. మరి మనం చూసుకున్నట్లయితే మరి మనము విశ్వసించాము, దేవుళ్ళో కొనసాగుతూ ఉన్నాము, మరి పరిస్థితులు మనము చివరి దినాల్లో ఉంటున్నాం, మరి ప్రభు రాకడ సమీపంగా ఉంది, అక్కడక్కడ ఆయనకు రాకడకు సమీపంగా ఉన్నటువంటి గుర్తులు కూడా జరుగుతూ ఉన్నవి. ఇటువంటి సందర్భాల్లో మరి మనం జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు మనం ఇక్కడ గమనించినట్లయితే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇక్కడ ఈ భాగం అంతా మనం చూసినట్లయితే మరి మనము విశ్వాసంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము మరి జయకరమైన జీవితాన్ని జీవించాలి అంటే, మరి మన యొక్క ఆత్మీయ పోరాటంలో మరి మనం విజయం పొందాలి అంటే మనం ఏమేమి కలిగి ఉండాలి అనేది ఈ భాగంలో మనము చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 14వ వచనంలో ఉంటుంది, సత్యమును దట్టి కట్టుకొని మరి మనము సత్యాన్ని అనుసరించాలి. మరి సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు సాతాను అని మనము లేఖనాల్లో చూసుకోవచ్చు అన్నమాట. మరి సాతానుని అబద్ధాలను మనము దేవుని యొక్క సత్యము చేత మనము జయించే వారంగా ఉండాలి. అలాగే ఇక్కడ ఇంకొక మాట చూసుకున్నట్లయితే, అలా చూసుకుంటూ వస్తే నీతి అను మైమరువు తొడుగుకొని, మరి మన పలు సందర్భాల్లో అపవాది మనల్ని మోసపుచ్చాలని చూస్తూ ఉంటాడు అనమాట. కొన్ని పరిస్థితుల వల్ల, కొంతమంది వ్యక్తుల ద్వారా,
కొన్ని సిచ్యువేషన్ లో మనల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటాడు. మరి మనం ఏం చేయాలి అంటే, దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవుని నీతి చేత మన యొక్క హృదయాన్ని మనం కాచుకొని, మరి సాతాను యొక్క ఎటువంటి ఇబ్బందికర పరిస్థితిని మనం కలిగించినను మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనము ఆ అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము విశ్వాసం ద్వారా దాన్ని జయించగలుగుతాము. అలాగే ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరి దేవుడు చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, అందరూ సువార్త వినుట ఆవశ్యకమై ఉన్నది అనేది మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాము. ప్రస్తుత పరిస్థితుల్లో సువార్త అంతలక్క ప్రతి చోట వినబడాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. మరి మనం ఏం చేయాలి అంటే, మనకు వీలైనంత కొలది మన పక్క వారికి మనం సువార్త చెప్పేవారంగా ఉండాలి. కొందరినైనా మనము అగ్నిలో నుంచి లాగినట్టుగా యేసుక్రీస్తు వైపు మనం మళ్లించే వారంగా ఉండాలి. అలాగే రక్షణ, ఇంకొక మాట చూసుకున్నట్లయితే ఇక్కడ రక్షణ, మరి క్రీస్తును మనం కలిగి ఉన్నటువంటి మనము ఎక్కడ ఎటువంటి సందేహం అనేది లేకుండా ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో మనకు అపవాది ఒక ఆలోచన కలిగిస్తాడు, అసలు నేను కలిగి ఉన్నది నిజమైన రక్షణేనా, నేను నిజంగా దేవుళ్ళో ఉంటున్నానా. కొన్ని తొట్టిల్లపాటుకు లోనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము కొంచెం తొణికిసలాడే పరిస్థితులు మనకు వస్తాయి. కానీ మనం ఏం చేయాలి అంటే, మనము కలిగి ఉన్న రక్షణను బట్టి మనము ఎటువంటి సందేహం మనకు లేకుండా, మరి మనకు లభించినటువంటి ఆ రక్షణను బట్టి మనం ఏం చేయాలి అంటే, మరి మనము స్థిరంగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనల్ని రక్షించిన దేవుడు ఆయన నిత్యమైన దేవుడు, ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. మరి మనం ఎలా ఉండాలి అంటే, ఇవన్నీ అనుగ్రహించిన దేవుడు మరి మనకు ఇచ్చినటువంటి ఆ రక్షణని మనము కాపాడుకునే వారంగా ఉండాలి. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంటుందన్నమాట, రక్షణ అని శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇక్కడ ఇంకొక మాట, దేవుని వాక్యము. మరి దేవుని వాక్యము అన్నప్పుడు మరి మనము కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానో మనకు తెలుసో కొన్ని పరిస్థితులు మరి మనము కొన్ని వ్యతిరేకంగా కొన్ని ఏమైనా చేసినప్పుడు వెంటనే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తాడనమాట. చేస్తుంది తప్పేమో, నువ్వు చేసింది తప్పు, ఇలా చేయకూడదు అని మనకు వెంటనే ఒక ఆలోచన వచ్చేస్తుంది అనమాట. అటువంటి పరిస్థితులు అంటే మనం చేస్తున్న దానిని అది తప్పు అని మనం గ్రహించే స్థితిలో మనము ఉండాలి. అలా ఉండాలి అంటే మనము నిత్యము మరి దేవుని మాటల్ని ధ్యానిస్తూ అవి అనుసరిస్తూ వాటి ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఎక్కడ కూడా అపవాదికి మనము చోటు ఇవ్వము. మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము పోగొట్టుకోమన్నమాట. ఇక్కడ మనము ఏం చేయాలి అంటే, మనము అనేక సంవత్సరాల నుంచి మనము మరి విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతూ ఉన్నాము. మరి మనం ఏం చేయాలంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనము ఈ యొక్క జీవితంలో వీటిని కలిగి ఉండి, సత్యాన్ని, నీతిని, రక్షణ, దేవుని వాక్యము ఇవన్నీ కలిగి ఉండి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనము విజయాన్ని పొందుకునే వారంగా ఉండాలి. ఇవి పొందుకోవాలి అంటే మరి మనకు ఫస్ట్ ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసము, నమ్మకము ఈ రెండు బేరీజ్ వేసుకున్నప్పుడు రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ రెండు వేరు వేరు. అంటే నమ్మకము వేరు, విశ్వాసము వేరు. మనము నమ్మినప్పుడు ఆ నమ్మిక మనల్ని ఏం చేస్తుందంటే విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూశాను. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, బ్లాండిన్ అనే వ్యక్తి ఒక సర్కస్ చేస్తూ ఉంటాడంట. తాడు పైన చేస్తూ ఉన్నప్పుడు అతను ఆ తాడు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కింద ఒక జలపాతం ఉంటుంది. ఆ జలపాతం పైన తాడు కొట్టుకొని అతను నడుస్తూ ఉన్నప్పుడు అతను ఏమంటాడంటే, నేను ఈ తాడు మీ నుంచి అవతలికి వెళ్ళగలనని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ వెళ్ళగలవు నువ్వు అని అంటారంట. తర్వాత ఏం చేస్తాడంటే అతను, నేను ఇదే తాడు పైన, ఇదే తీగ పైన, నా భుజాల పైన ఇంకొకరిని ఎక్కించుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళగలను, మీరు నమ్ముతారా అని అడిగాడంట.
అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అవును నువ్వు వెళ్ళగలవు, నీ భుజాల పైన ఇంకొకరిని ఎక్కించుకొని కూడా నువ్వు వెళ్ళగలవు, మేము నమ్ముతాము అని అన్నారంట. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే అన్నాడంట, సరే అయితే మీలో నుంచి ఒకరు వచ్చి నా భుజాల పైన ఎక్కండి, నేను తీసుకెళ్తా అన్నాడంట. అప్పుడు అందరూ నిశ్శబ్దంగా సైలెంట్ గా కామ్ గా ఉన్నారంట. అంటే అక్కడ ఏంటి, వాళ్ళతను నమ్మారు కానీ వాళ్ళ వద్దకు వచ్చేసరికి దాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు. మరి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో మరి మన నమ్మకము, మన విశ్వాసం ఎంత పరిమాణంలో ఉందో ఒకసారి మనము పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. ఇక్కడ ఇంకొక మాట చూసుకున్నట్లయితే మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఇంకా ఏముండాలంటే, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకొనుడి. మన యొక్క ఆత్మీయ పోరాటంలో ఇంకొకటి మనం ఏం కలిగి ఉండాలి అంటే, మనము మత్తులమై ఉండకూడదు. ఎందుకని? మనము పగటి వారమై ఉన్నాము. పగటి వారము అంటే వెలుగుకు సంబంధించింది. మరి మన వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించింది. మరి మనం ఎవరమై ఉన్నాము? క్రీస్తుకు సంబంధించిన వారమై ఉన్నాము. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మత్తులము. ఇక్కడ మత్తులు అంటే మత్తు కలిగిన వారు ఎలా ఉంటారు? కొంచెం లేజినెస్ గా, నిర్లక్ష్యంగా అట్లా ఉంటారన్నమాట. కానీ ఇక్కడ మనం ఎలా ఉండాలి అంటే, క్రీస్తుని కలిగి ఉన్న మనము ఎక్కడ కూడా అలక్ష్యము గాని, నిర్లక్ష్యము గాని, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా మనము ఉండాలి. దేవునికి సంబంధించిన వారంగా ఉండాలి, పగటి సంబంధికులుగా ఉండాలి. అలాగే ఇంకొక మాట చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూసుకున్నట్లయితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇక్కడ మనం ఈ భాగం చూసుకున్నట్లయితే మనము ఇక్కడ ఎలా ఉండాలి అంటే, సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనము దేవుని పట్ల సంపూర్ణ నిశ్చయత అనేది మనము కలిగి ఉండాలి. సంపూర్ణ నిశ్చయితను మనము కలిగి ఉండాలి. ఓకే, సారీ. మనము ఎలా ఉండాలి అంటే సంపూర్ణ నిశ్చయత కలిగిన వారంగా ఉండాలి. మనం కలిగి ఉన్న రక్షణని బట్టి, మనం కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఒక సంపూర్ణమైన నిశ్చయత, ఒక దృఢ నిశ్చయం మనకి ఉండాలి. ఎటువంటి పరిస్థితులైనా కూడా మనము స్థిరంగా ఉండగలగాలి. మరి మనం ఇప్పుడు ఈ భాగంలో చూసుకున్నట్లయితే మన యొక్క ఆత్మీయ మనము పోరాడున్నది లోకనాథులతోనూ ప్రధానులతోనూ అని మనం ఇక్కడ ఈ భాగం చూసుకున్నాం కదా. ఈ భాగంలో చూసుకున్నట్లు మనము పోరాడుతున్నటువంటి ఇటువంటి సందర్భాల్లో మనమేమి చేయాలి అంటే, నీతిని, సత్యాన్ని, రక్షణను మనము కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనము క్రీస్తుకు సంబంధించిన వారం కాబట్టి మనము చురుకైన వారంగా ఉండాలి. అలాగే సంపూర్ణ నిశ్చయతను మనము కలిగిన వారంగా ఉండాలి. మరి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనము మన యొక్క ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పటికీ మనము ధైర్యంగా నిలబడగలుగుతాము. మనకున్నటువంటి రక్షణను మనము కాపాడుకోగలుగుతాము. మన విశ్వాసంలో మనము స్థిరంగా నిలబడగలుగుతాం అన్నమాట. మరి హెబ్రీ పత్రిక 11:6లో మనం చూసుకున్నట్లయితే,
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనము ఉండలేము అనేటువంటి ఇంకొక మాటని మనము చూసుకోవచ్చు అన్నమాట. మరి దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మనము విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితి ఎదురొచ్చినప్పటికీ కూడా మనము దాన్ని ప్రాక్టికల్ గా మనము కలిగి ఉండాలన్నమాట. దాన్ని మనం ఆచరించే వారంగా ఉండగలగాలి. ఇట్లా చూసుకున్నట్లయితే మనకు బైబిల్ గ్రంథంలో అబ్రహాము మరి యోబు వీరందరినీ మనం చూసుకోవచ్చు. అబ్రహామును దేవుడు వెళ్ళమనంగానే ఎక్కడికి ప్రభువు అని అడగలేదు కానీ వెళ్ళిపోయాడు. అలాగే యోబు అయితే మరి యోబుకు నాకు అనిపిస్తుంది, యోబు యొక్క పేరు చెప్పే అర్హత నాకు లేదేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. యోబుకు అంతటి శ్రమ వచ్చినప్పటికీ కూడా యోబు అంటాడు అనమాట 13:15 ఒక మాట అంటాడు. మరణము వరకు 13:15 ఒక మాట ఉంటుంది. యోబు 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యోబు యొక్క విశ్వాసం, నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాను. అది యోబుకున్నటువంటి విశ్వాసం. ఇంకా మనము హబక్కూకు గ్రంథంలో చూసుకున్నట్లయితే హబక్కూకులో కూడా హబక్కు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. 3వ అధ్యాయంలో హబక్కూకు 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూసుకున్నప్పుడు హబక్కు కూడా అంటాడు అనమాట. ఏమని అంటాడంటే, శాలలో పశువులు ఉన్నను లేకపోయినను నేను ప్రభువునందే ఆనందిస్తాను అనేటువంటి ఒక మాటను మనము చూసుకోవచ్చు అనమాట. అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. మరి ఇక్కడ చూసినట్లయితే హబక్కుకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం అన్నమాట. ఏమి ఉన్నా లేకపోయినా కూడా నేను దేవుని యందు ఆనందిస్తాను, దేవుని యందు సంతోషిస్తాను. మరి ఈ యొక్క ఇలా చూసుకున్నట్లయితే చాలా మరి బైబిల్లో విశ్వాసం అనేది ఒక పెద్ద మాట. దాన్ని మనము మరి నాకెందుకో ఈ తలంపు వచ్చింది, నేను అనుకుంటున్నప్పుడే అనిపించింది అనమాట. దీన్ని నేను చెప్పగలనా? సరే, ప్రభు సహాయం చేస్తాడు. మరి చూస్తూ ఉన్నప్పుడు ఇంకా చాలా అంశాలు వస్తా ఉన్నాయి. ఇంకా మరి దేవుడిచ్చిన తలంపులను బట్టి ఇవి చెప్పాలి అని నేను అనుకున్నాను. మరి మనం ఏం చేయాలి అంటే, దమరికి ఉన్నటువంటి కష్ట సమయాల్లో దమరి దేవుని యందు విశ్వాసం ఉంచింది. మరి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాము. మరి మనకైతే అటువంటి ప్రతికూల పరిస్థితులు లేవు, కానీ కొన్ని భవిష్యత్తులో రాబోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో చూసుకున్నామా, మణిపూర్లో చూసుకున్నప్పుడైతే మరి అనేక చర్చిలను తీసేశారు, తగలబెట్టారు. కొంతమంది పాస్టర్స్ ని హింసించారు, కొంతమందిని నగ్నంగా తిప్పారు. ఎంత భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు అక్కడ కోల్పోలేదన్నమాట. మరి మనకి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి పరిస్థితులు. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ప్రతికూలంగా ఉండొచ్చు, అటువంటి పరిస్థితులు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, మనకున్నటువంటి రక్షణను, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కాపాడుకొని మరి గట్టిగా దాన్ని చేతబట్టుకొని స్థిరంగా నమ్మకంగా మనము దేవుని కొరకు నిలబడగలిగే వారంగా ఉండాలన్నమాట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది అన్నమాట. మనము విశ్వాసం ద్వారా మనము లోకాన్ని జయిస్తాము అనేటువంటి ఒక మాట అక్కడ మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఏ విషయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మరి మనము ఈ యొక్క జీవితంలో మనము ఎక్కడా కూడా అపవాదికి మనము చోటు ఇవ్వము. ఎక్కడ మరి దేవునికి వ్యతిరేకమైనవి, అవిధేయమైన క్రియలు మనలో ఉండకుండా ఉంటాయన్నమాట. మరి మనము అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మరి మనము ఈ పరిస్థితుల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని మరి కనబడకుండానే సంఘాల్లో మరి మనం పనిచేస్తున్న ప్రదేశాల్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నట్లుగా కూడా మనము చూస్తున్నాము. ఇవి మనము కొంచెము ఆత్మీయ జ్ఞానం కలిగి వాటిని కనిపెట్టుకొని ఉండి, మరి ప్రభు మన పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో, మరి మనము ప్రభువుకి ఏమి మనము మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకోవడానికి, మరి మనకున్నటువంటి రక్షణను మనం కాపాడుకోవడానికి, మనకున్న విశ్వాసాన్ని మనం కాపాడుకోవడానికి, మరి మన ముందున్నటువంటి యొక్క విశ్వాసపు ఈ యొక్క జీవితంలో మరి మనం ఓపికతో
పరుగెత్తాలి. ఎక్కడ కూడా మనము ఓడిపోకూడదు, అలసిపోకూడదు. ఆయన రాకడ పర్యంతరం వరకు మనము సక్సెస్ఫుల్ లైఫ్ ని మనము జీవించాలి. స్పిరిచువల్ లైఫ్ లో మనము సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనము ఒక విశ్వాసాన్ని ఇంకా కలిగి ఉండాలి. అంతే. విశ్వాసము అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు ఏమి రావు. ఇంకంతే, వెళ్ళిపోవడమే. ఇంకా దేవుని కోసం ఎదురు చూడటమే, ఆయన కోసం వెళ్ళడమే అన్నమాట. మరి మనం అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. మరి మనము ఈ చివరి దినాల్లో కొన్ని అసత్యాలు అవన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనము కనిపెట్టుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మరి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఓవర్ టు యూ అక్క. అక్క, గ్లోరీ సిస్టర్. అక్క, థ్యాంక్ యూ సిస్టర్. ఎవరన్నా అక్కడ ప్రేయర్ చేయండి అక్క. అక్క నేను చేయనా? చేయండి అక్క. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, జీవం కలిగిన యేసయ్య మహోన్నతుడా, నీకే వల్లే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, జీవాధిపతి, నీకే స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ట్యూస్డే తండ్రి ఇలా గూగుల్ మీట్లో మేము భార్యా సంఘం తరపున స్త్రీలు అందరం కూడి ఉంటుండగా మా మధ్య మీరుండి మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు యేసయ్య. జ్యోతి సిస్టర్ని మరుగుపరుచుకొని మీరు మాతో నమ్మకం గురించి ప్రభా, అయ్యా నా తండ్రి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభా నిన్ను విడవక నిత్యము నిన్ను స్తుతించే వారంగా నీ యందు భక్తి కలిగి ఆ పరమ తండ్రి రాజ్యంలో మేము ప్రవేశించే నిమిత్తము ప్రభా నమ్మకం కలిగి జీవించే ఎలాగ నమ్మకం కలిగి ఉండాలో మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు యేసయ్య. వచ్చిన మా అందరిని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. మా హృదయాలలో ఈ వాక్యాన్ని బలపరచండి ప్రభా, ఫలింప చేయండి తండ్రి. మేము ఏ పరిస్థితిలో ఉన్నానో ప్రభా దేవా నా తండ్రి, బయట నుండి పరిస్థితులు మమ్మల్ని ఎదిరించినను, మా మా కుటుంబాలలో వచ్చే పరిస్థితులు మమ్మల్ని ఎదిరించినను ప్రభువా, మేము వెనుదిరుక్క నమ్మకముగా నీ వైపు చూస్తూ ప్రభువా దేవా మా విశ్వాసాన్ని కోల్పోకుండా నా తండ్రి నీ యందు భక్తి కలిగి జీవించు కృపను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని బలపరచండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాసం కోల్పోకుండా నీ యందు నమ్మకించి ప్రభువా ముందుకు నడవడానికి ధైర్యం కలిగి అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారం కాదని పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మేము కూడా ఉపాయం కలిగి వివేకము కలిగి ప్రభువా నా తండ్రి శ్రేష్టత కలిగి ప్రభువా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి యేసయ్య. మీ చిత్తమే మాటలు జరిగించండి. నీ రాకడ వచ్చు పర్యంతము నమ్మకముగా అబ్రహాం కలిగిన విశ్వాసమును మేము కూడా కలిగి ఉండునట్లు అయ్యా నా తండ్రి, మా అంతటకు మేమైతే విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోలేం, కానీ మీరు మా విశ్వాసాన్ని ఇంకా బలపరచమని, ఆ రాకడ పర్యంతం మమ్మల్ని మీరు ఆకళ్ళు ఎత్తబడినట్లు సిద్ధపరచమని, చేరి వచ్చిన అందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయమని, అందరి కుటుంబాల్లో అక్కర్లు తీర్చమని అయ్యా నా తండ్రి, జ్యోతి సిస్టర్ని ఇంకా బలపరచమని, ఇంకా రాబో రోజులన్నింటిలో మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.